వేములవాడలో పోలింగ్ ప్రారంభమైంది. 28 వార్డుల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 40,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు ఓటర్లు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని అంటున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్యతో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొంత 2-3 రోజుల నుంచి కొంచెం చలి వాతావరణం కావడంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునేందుకు వస్తున్నారు. మనం ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. చూడొచ్చు విజువల్స్లో. అయితే ఉదయం కావడంతో ఇప్పుడిప్పుడే జనాలు ఓటుకు వినియోగించుకునేందుకు వస్తున్నారు. గత 3-4 రోజుల నుండి కూడా కొంత అంటే చలి వాతావరణం కావడంతో ఇప్పుడిప్పుడే అయితే చేరుకుంటున్నారు. దాదాపు అయితే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొత్తం సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా మనకు మొత్తం 170 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే వేములవాడ పట్టణంలో మనకు మొత్తం 28 వార్డులు ఉండగా మొత్తం అభ్యర్థులు 113 మంది ఉన్నారు. అయితే అంటే దాదాపు ఇది పట్టణం కావడంతో ఎక్కువ శాతం మంది వచ్చే అవకాశం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి కొంత తేడా ఉంటుంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు మనకు జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్ర సార్ ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా జరుగుతుంది పోలింగ్, ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? ఇప్పుడు మనము చెప్పిన విధంగానే బందోబస్తు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పినారో అదేవిధంగా ఆ స్కేల్ ప్రకారం ప్రతి చోట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన జిల్లా ఎస్పీ గారు క్లోజ్ సూపర్విజన్ లోపల నేను ఇక్కడ వేములవాడ కాన్స్టిట్యూన్సీలో వేములవాడకు సంబంధించిన మున్సిపల్ సెగ్మెంట్కి సంబంధించిన దాంట్లో నేను మరియు ఏఎస్పీ గారు ఈ బందోబస్తు సూపర్వైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లో స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్న 58 లొకేషన్స్లో పోలింగ్ లొకేషన్స్, తర్వాత 28 వార్డ్స్కి ప్రశాంతంగా పోలింగ్ స్టార్ట్ అయింది. రైట్ టైం మీద స్టార్ట్ అయింది పోలింగ్ కూడా. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా ఎలాంటి ఇన్సిడెంట్ కూడా ప్రాబ్లం కూడా ఇక్కడ రిపోర్ట్ కాలేదు. ప్రతి చోట మేము తిరిగి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాము. ఓటర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మొబైల్ మళ్ళీ ఇంటి దగ్గర పెట్టుకోవడం, ఇటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి అవి తీసుకురాకుండా ఇంటి దగ్గర కానీ లేకుంటే వారి ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర పెట్టి పోలింగ్ స్టేషన్కి వస్తే వాళ్ళకి డబల్ పని తప్పుతున్నది. సో ఈజీగా వాళ్ళు ఓట్ కాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని సమస్యల కేంద్రాలు గుర్తించారు, అట్లాంటి పోలింగ్ స్టేషన్ వద్ద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? సెన్సిటివ్ ఎక్కడైతే క్రిటికల్ అండ్ సెన్సిటివ్ అని మనం ఐడెంటిఫై చేసినామో ఆ ఏరియా లోపల బందోబస్తు మనం ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొంత స్పెషల్ అటెన్షన్ కూడా కేర్ చేయడం, ప్రతి చోట మనకు వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతున్నది. అక్కడ సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కానీ మనకు ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో రికార్డ్ అవుతున్నది. కాబట్టి అటువంటి దానికి తావు ఇవ్వకుండా మేము ప్రతి చర్య తీసుకున్నామండి. అంటే ఎన్నికల గైడ్లైన్స్ ఎప్పటి వరకు ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు అన్నారు కదా, ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటి వరకు ఉంటాయి? ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ అవుతున్నది. 5 గంటల లోపల ఎంతమంది వచ్చినా కానీ దట్ విల్ కంటిన్యూ టిల్ ది కాస్ట్ ఆఫ్ ది లాస్ట్ ఓటర్. ఆయన చివరి ఓటు కూడా వినియోగించుకునే వరకు ఎప్పుడైతే ప్రిమిసెస్లో వచ్చినారో 5 లోపల ఎంతమంది వచ్చినా ప్రిమిసెస్లో అది కంటిన్యూ లాస్ట్ ఓటర్ ఎక్సర్సైజ్ చేసే వరకు పోలింగ్ కంటిన్యూ అవుతున్నది. ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పరంగా పరీక్ష బందం ఏర్పాటు చేశాము. ఓటర్లు కూడా తమ ఓటుకు వినియోగించుకోవాలి. ఎవరైతే సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటుకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.